మార్కాపురం జిల్లా కనిగిరి సమీపంలోని హదీపురం ఎకో పార్క్ అభివృద్ధికి అవసరమైన నిధులు అందించాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్గర నరసింహారెడ్డిని అటవీశాఖ అధికారులు కోరారు. 2023-24లో నిర్మించిన ఈ ఎకో పార్క్లో మౌలిక వస్తువుల సందర్శకులకు అవసరమైన సౌకర్యాల కల్పన కోసం 1.06 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కనిగిరి అటవీశాఖ అధికారి పీఎండీ ఆరిఫ్ ఖాన్ తెలిపారు. గతంలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో పార్క్ అభివృద్ధికి సహకరించారని గుర్తు చేశారు. అలాగే పార్క్ బస్టాప్ ఏర్పాటు, రైతులకు నేరేడు, ఎర్రచందనం, మునగ, చింత మొక్కల పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. అవసరమైన నిధులు లభిస్తే హదీపురం ఎకో పార్క్ను కనిగిరి ప్రాంతంలో ప్రముఖ పర్యాటక పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. ఈవినింగ్ అండి. నా పేరు ఆరిఫ్ ఖాన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కనిగిరి. ఇక్కడ ఏదైతే మేము ప్రదేశంలో నిలబడ్డామో అది హాజీపురం రిజర్వ్ ఫారెస్ట్. దాంట్లో 2023-24 సంవత్సరంలో ఇక్కడ ఎకో పార్క్ హాజీపురం అంటే కనిగిరి నగరవనం కింద ఇది ఏరియాను డెవలప్ చేశాము. దీనిలో మొత్తము కవర్ చేసి మొత్తం ఈ ఏరియా చుట్టూ ఫెన్సింగ్ చేసి మొత్తం కొన్ని 2023-24లో కొద్దిగా పార్టీ వర్క్స్ చేశాము. తర్వాత ఈ 24-25 సంవత్సరంలో కూడా ఒక 50-60 లక్షల వరకు పనులు చేశాము. ఆ పనులలో మొత్తము నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి 20వ తేదీన మొత్తం ఈ నగరం మొత్తం తనిఖీ చేశారు. ఆ తనిఖీలో భాగంగా ఎమ్మెల్యే గారు ఈ పార్క్ ఇంకా డెవలప్ చేయాలంటే మా నుంచి ఉన్న సపోర్ట్ అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పిస్తాను, లేదా ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుంచి ఇప్పిస్తాను, మీకు ఏమైనా ప్రతిపాదనలు ఉంటే పంపించండి అని సార్ మొన్న 20వ తేదీ చెప్పారు. సార్కి ఇదివరకు కూడా మేము రిక్వెస్ట్ చేశాము, సార్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఈ మాత్రము డెవలప్ అయిందంటే మెయిన్ మా కనిగిరి ఎమ్మెల్యే గౌరవనీయులైన ఉగ్ర నరసింహారెడ్డి గారి పుణ్యానే కొద్దిగా ఈ పార్క్ బాగా డెవలప్ అయింది. లేదంటే కొద్దిగా అటు ఇటుగా వర్క్స్ సరిగా అంటే ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల జరగలేదు. సార్ సొంత నిధులతో ఆయన చాలా వరకు ఖర్చు పెట్టి ఈ పార్క్ ను బాగా చేశారు. 26 జనవరి తేదీన ఇక్కడే ఓపెనింగ్ చేసి అన్ని బ్రహ్మాండంగా ఉంది. సార్ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాం మేము. తర్వాత కెఫ్టీరియా ఒకటి, మొత్తం ఈ చుట్టూ అక్కడక్కడ చైన్ లింక్ కొద్దిగా ఉంది, దాన్ని కూడా ఫెన్సింగ్ కూడా చేపిస్తామని చెప్పారు. ఈ వర్క్స్ అన్ని ఎమ్మెల్యే గారికి మేము వినియోగించుకోవడం జరిగింది. మొత్తం 106 లక్షలతో ప్రపోజల్ పెట్టాము. తర్వాత ఇక్కడ ఈ నర్సరీ ఉంది, మన ఎర్రచంద్రం నర్సరీ కూడా మొత్తం 1,57,000 ఎర్రచందనం మొక్కలు మేము పెంచుతున్నాము. తర్వాత ఆగ్రో ఫారెస్ట్రీ అనే స్కీమ్ ఉంది. మన రైతులకు కానీ అందరికి కూడా 1,00,000 మొక్కలు నర్సరీ పెంచేసి టేకు, ఉసిరి, ఎర్రచందనము, తర్వాత మునగ, ఇది రైతులకు ఏ అవసరమైతే ఆ చెట్లను వేసి నర్సరీ పెంచుతున్నాము. తర్వాత ఈ ఎమ్మెల్యే గారు మా మీద దయ ఉంచి డిపార్ట్మెంట్ మీద ఆయన ఉన్న అభిమానం మీద మాకు ఈ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇప్పిస్తే ఈ ఎకో పార్కు ఇంకా బాగా డెవలప్ అవుతుందని మా కోరిక. తర్వాత ఇక్కడ విజిటర్స్ రోజు దాదాపు 40-50 మంది వస్తుంటారు. కానీ ఇక్కడైతే మన పార్క్ ఎదురుగా బస్ షెల్టర్ ఏం లేదు, అంటే రిక్వెస్ట్ స్టాప్ కూడా లేదు. కొద్దిగా ఆర్టీసీ వారికి మీ ద్వారా
రిక్వెస్ట్ చేసి ఇక్కడ విజిటర్స్ కోసము ఇక్కడ రావడానికి వచ్చిన స్కూల్ పిల్లలు అయితేనేమి ఫ్యామిలీస్ వస్తుంటారు, కొంతమంది ఆటోలో వస్తుంటారు. ఆ రిక్వెస్ట్ స్టాప్ పెడితే బస్సులలో వచ్చి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటది. అది మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఆర్టీసీ వారిని, కొద్దిగా రిక్వెస్ట్ స్టాప్ పెట్టండి.